హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజైతే మీ అందరి కోసం ఒక అద్భుతమైన రెమెడీ అండి. ఎవరిని అడిగినా కానీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, చిన్న ఏజ్లో వైట్ హెయిర్ వస్తుందని అడుగుతున్నారు. చూడండి, నేను ఈ రెమెడీ వాడడం వల్ల నా హెయిర్ అనేది ఎంత లాంగ్గా థిక్గా కూడా తయారైందనమాట. అంతకుముందు జుట్టంతా రాలిపోయి అక్కడక్కడ వైట్ హెయిర్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. ఇది మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను ఈ రెమెడీ అనేది యూజ్ చేశానండి 2 months. చూడండి, నా హెయిర్ అనేది ముందు కూడా బాగా ఊడిపోయింది, ఇప్పుడైతే కొంచెం థిక్గా వచ్చేసింది. వైట్ హెయిర్ కూడా స్టాప్ అయిపోయింది అనమాట. అంత అద్భుతంగా పనిచేసింది కాబట్టి నేను మీకు ఈ వీడియో అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకోసం. ఇలా థిక్గా లాంగ్గా హెయిర్ కావాలి అంటే ఈ మెంతులు అవిసె గింజలతో మనము ఈ రెమెడీ అనేది తప్పకుండా వాడాల్సిందే. ఇవి మేల్స్ కూడా, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరికైనా కూడా రిజల్ట్ అనేది ఒక విధంగానే ఉంటుంది. చాలామంది గుత్తులుగా జుట్టు ఊడిపోతుంది, ఇలా పట్టుకుంటే రాలిపోతుంది అంటున్నారు. వాళ్ళకి కూడా ఈజీగా మీకు క్లియర్ అయిపోతుంది మీ ప్రాబ్లం అనేది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందాము. ఇందులోకి 3 tablespoons వరకు మెంతులు తీసుకుందామండి. మెంతులు అనేది ఏంటంటే ఇందులో కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెయిర్ ఫాల్ అనేది వెంటనే స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఇవి కొంచెం లావుగా ఉన్నవి తీసుకోండి, అప్పుడు మనకి గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. బంగారు వర్ణంలో ఉన్నాయి కదండి ఈ మెంతులు. బంగారం కంటే కూడా విలువైన మన జుట్టుని అంతే బాగా ప్రొటెక్ట్ చేస్తాయండి, అంత అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలండి. ఫ్లాక్ సీడ్స్ అంటారు వీటిని. ఇవి మన జుట్టుకి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయండి, మంచి పోషణను అందిస్తాయి అన్నమాట. ఇవి మనకి హెయిర్కే కాదు, మనం ఆహారం ద్వారా కూడా తీసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ అవిసె గింజలతో నేను కారం పొడి అనేది కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మన వీడియోస్లో ఉంది, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు డైరెక్ట్గా ఇలా తినమంటే ఇవి తినలేరు కదా, అందుకని కారం పొడి ద్వారా కానివ్వండి, సాంబారు, ఇలా దేని ద్వారా అయినా కానీ మనము పిల్లలకి వీటిని అందించవచ్చు. ఇవి కూడా 3 tablespoons వరకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ అనేది పోసుకోండి ఫ్రెండ్స్. ఇది 3/4 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. కనీసం 6 to 7 minutes చాలు ఫ్రెండ్స్. మరి ఎక్కువగా మనం మరిగించినా కానీ ఈ జెల్ అనేది థిక్గా అయిపోతుంది చల్లారిపోయిన తర్వాత. అందుకని ఒక 6 minutes వరకు ఈ విధంగా మరిగించుకుందాము. చిన్న పిల్లలకు కూడా యూస్ చేయొచ్చండి. ఇది మీకు ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 2 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఎంత మంచి ఎల్లో కలర్లోకి వచ్చేసింది మనకి జెల్ అనేది. ఈ ఫ్లాక్ సీడ్స్లో ఉన్న జెల్ కూడా చక్కగా వచ్చేసిందండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మనం చేత్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే లైట్ ఇలా తీగలాగా అనమాట, ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది. ఇది ఆరిపోయిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం థిక్గా మారుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇద్దాము. మీరు వాడి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. బాయిల్డ్ హెయిర్ అంటే బట్టతల అంటారు కదా, అలాంటి దాని మీద కూడా హెయిర్ మొలిచేలా చేస్తుంది, అంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిచ్చేసి ఈ విధంగా స్ట్రైనర్తో వడకట్టేసుకుందాము. ఈ పల్ప్ కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి. దీన్ని కూడా మనం మిక్సీ వేసేసి చక్కగా హెయిర్కి ప్యాక్లా వేసుకోవచ్చు.
అది ఇబ్బందిగా ఉంది అనుకోని వాళ్ళు చక్కగా ప్యాక్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం వడకట్టేసుకొని మీకు ఎంత కావాలో అంతవరకు ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది గాజు బాటిల్లోనే మీరు స్టోర్ చేసుకోండి. గాజు బాటిల్లో స్టోర్ చేయడం వల్ల అందులో ఉన్న ప్రాపర్టీస్ ఎక్కడికి వెళ్ళకుండా ఉంటాయి. ఇవే కాకుండా మన విమలాస్ వ్లాగ్స్లో హెయిర్ న్యాచురల్ బ్లాక్గా మారడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కిచెన్ టిప్స్ కానీ చాలా అయితే మన దాంట్లో ఉన్నాయండి. మ్యాంగో పికిల్, ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ పికిల్స్ పెట్టుకుంటున్నాం కదా, వంట రాని వాళ్ళు కూడా పెట్టుకునే విధంగా ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా జెల్ అయితే మనం తీసుకున్నాము, మంచి ఎల్లో కలర్లోకి వచ్చింది చూడండి, థిక్గా కూడా వచ్చేసింది కదా. దీన్ని నేను నా హెయిర్కి అప్లై చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఏంటంటే హెయిర్కి కుదుర్లకు పట్టేలాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి హెయిర్ గ్రోత్ అయ్యేది కుదుర్ల నుంచే కాబట్టి ఆ కుదుర్ల నుంచి కూడా బాగా పట్టించేసేయండి. ఇది మన బాడీలో ఉన్న తలలో ఉన్న వేడిని కూడా ఇట్టే తగ్గించేస్తుంది, అంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో వీక్లీ 2 times పెట్టుకున్నా కానీ మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కండిషనర్ కూడా వాడాల్సిన పని లేదండి. జుట్టు అయితే చాలా స్మూత్గా షైనీగా ఉంటుందన్నమాట, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా బాయ్స్ కానీ ఎవరైనా కూడా కంప్లైంట్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, చిన్న ఏజ్లో వైట్ హెయిర్ వస్తుంది అని. ఈ కంప్లైంట్ అన్నిటికీ కూడా మనం బయట నుంచి ప్రోడక్ట్స్ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకొని దానివల్ల మనకి యూజ్ లేక ఇబ్బంది పడే కన్నా ఇలా ఇంట్లో మనం తయారు చేసుకొని న్యాచురల్గా వాడడం వల్ల మనకి 100% గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే 1 year నుండి కూడా యూజ్ చేస్తూనే ఉన్నాను. నా హెయిర్ అనేది చాలా బాగా పెరిగింది చూడండి, బ్లాక్ కలర్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఎందుకంటే కొంచెం రెడ్డిష్గా ఉండేది నాది హెయిర్ అనేది, ఇది వాడడం వల్ల కలర్ కూడా చాలా చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీరు 1 hour ఉంచుకొని తలస్నానం చేసేయండి, మైల్డ్ షాంపూతో సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.